ఛానల్ ఎట్లున్నారు ఫ్రెండ్స్? మేమైతే మస్తు ఉన్నాం ఫ్రెండ్స్. అందరికైతే ముందుగా అయితే హ్యాపీ ఫాదర్స్ డే. ఇవాళ అయితే అంజలి అయితే వాళ్ళ డాడీ కోసం అయితే ఒక సర్ప్రైజ్ తీసుకొచ్చింది. ఏంటిదా అంటే ఏమిస్తున్నా చెప్పు నువ్వు. ఇవాళ డాడీ అయితే డ్రైవింగ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, అందుకే వాళ్ళ డాడీ డ్రైవింగ్ చేస్తే రాజేష్కి అయితే ఇయర్ ఫోన్స్ అయితే లేవు. ఇక మొన్నటి నుంచి అంటుంది మమ్మీ ఫాదర్స్ డే వస్తుంది కదా డాడీకి ఏమైనా తీసుకుంటా అంటే సరే అనేసి బుక్ చేసింది. ఇవాళ అయితే వచ్చినాయి పొద్దున. రాజేష్ అయితే ఇప్పుడే డ్యూటీ నుంచి అయితే వచ్చిండు. ఏమంటారు డాడీకి అయితే గిఫ్ట్ ఇస్తాను సర్ప్రైజ్. వాళ్ళ డాడీకి అయితే తెలియదు. ఇప్పుడు రాజేష్ అయితే లోపల ఉండు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే రాజేష్ దగ్గరికి అయితే వెళ్తాం. ఇక వాళ్ళ డాడీ డ్రైవింగ్ చేస్తారు కదా, ఊకే ఫోన్ చేస్తే ఇట్లా ఎత్తి మాట్లాడవలసి వస్తుంది అనేసి ఆలోచించి అదైతే తీసుకుంది. నాకు ఇక డాడీ డాడీ మన చిన్న పిల్లగాడా చాక్లెట్ తిండికి. సరే తీసుకురా. సరే తీసుకురా. ఏమేమో మా అంజలికి ఇవన్నీ ఇట్లా సర్ప్రైజులు ఇవి ఇట్లా చేయాలని చాలా ఇష్టం ఫ్రెండ్స్. అందుకే వాళ్ళ డాడీ కోసం అయితే పొద్దున్న నుంచి చూస్తుంది. రాజల్ది ఏమైనా ఫ్రిడ్జ్లోకి పోతే ఐస్ తీసుకొని వస్తావు. నడు ఇక. ఓకే నడు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్యాక్ కెమెరా పెడతా. నడు. డాడీ అయితే ఫోన్ చేస్తుంది. డాడీ హ్యాపీ ఫాదర్స్ డే. థ్యాంక్ యూ డాడీ నీకోసం ఒక గిఫ్ట్ తెచ్చిన. గిఫ్టా? ఫోన్ బంద్ చేయి ఫస్ట్. నువ్వు గేమ్ ఆడుతున్నా. నువ్వు గేమ్ ది ఫస్ట్. ఫ్రెండ్స్ గేమ్ ఆడుతున్నా ఫ్రెండ్స్. గేమ్ ది ఇవ్వు. అలా అంత సంతోషంతో దగ్గరికి వస్తే ఏం గిఫ్ట్? ఏమ్మా ఏం గిఫ్ట్? చాక్లెట్ గిఫ్ట్. చాక్లెటా? ఫాదర్స్ డే కదా అందుకే చాక్లెట్ తినిపిస్తుంది. నేను నీకు తినిపించేది. నీ ఫాదర్స్ డే అయితే నేను తినిపించాలి. నేను తినిపించాలి. నువ్వు తినిపిస్తా. చూపిస్తున్నా. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. థ్యాంక్ యూ. కొంకు అండి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎప్పుడు పెడతాడా చూస్తున్నట్టు మొత్తం తినేసరి. మమ్మీకి పెట్టద్దా? ఇక నాకు తెచ్చిరాని ఇక ఇక ఈ లేకొట్లాట. ఒక పేపర్ అదే చూడని పడేసి అయిపోయిందా గిఫ్ట్? ఇక చాక్లెట్ తీసుకొచ్చి కథలు పడుతుంది అన్ని. దానికి వీడియో తీస్తున్నాను. చాక్లెట్ తినిపిస్తా మమ్మీ డాడీకి అన్నది. సరే అని కళ్ళు మూసుకో. కళ్ళు మూసుకో డాడీ. దేనికి? ఇంకొక సర్ప్రైజ్. అదేమన్నా ప్రాంక్ చేస్తున్నా నా మీద? కానీ చేతి ఇట్లా చాపు. ఏమన్నా పెడుతురా? నాకు భయం అవుతుంది. చేతులు చాపు. ఏం లేదమ్మా. ఏమో చూడు. హ్యాపీ ఫాదర్స్ డే డాడీ. ఏం తెచ్చిర్రా? పెద్ద గిఫ్ట్. ఏందే? ఏంది? చూడు ఏం తెచ్చిరు. నాకేం తెలుసు. ఏముంది ఇలా? ఏమో ఫోనా? ఫోనే తీసుకున్నట్టు చూడు. అంజలి ఐఫోనా? ఐఫోన్ ఇప్పిస్తాయి. మై లక్కీ డాడీ. ఫ్రెండ్స్ మా డాడీ అయితే మా కోసం నేను ఏది అడిగితే అది ఇప్పిస్తా. మా డాడీ అయితే మస్తు చాలా మంచివాడు తెలుసా. ఎందుకే నిన్ను అడగంగానే బుక్స్ ఇప్పించినందుకే కాదు, ఏమన్నా ఇప్పిస్తాడు. డాడీ జల్దీ ఓపెన్ చేయి. వరుణ్ గానికి అయితే వరుణ్ గానికి ఏముంది అనేసి ఉన్నది. వాచ్. వాచ్ నాకా? ఇది నాకు. ఏందిరా అది? వాచ్ నాకు డాడీ. అయితే అది ఎందుకు తీసుకుంది తెలుసా అంజలి?
నీ దగ్గర అది లేదని హెయిర్ ఫోన్స్ లేవు, డాడీ ఫోన్ ఎత్తి ఇట్లా మాట్లాడుతుంది కదా మమ్మీ, డాడీకి అయితే ఇట్లా తీసుకుందాము, బస్ నడుపుతారు కదా ఎనీ టైం అనేసి తీసుకుర్రు. ఎట్లుంది ఎట్లుంది కానీ నాకు తెచ్చి నువ్వెందుకు తీసుకుంటావు? అంటే వాచ్ వాన్ కోసం, ఇయర్ ఫోన్స్ నీ కోసం. వాచ్ ఆన్ కోసం బుక్ చేసి ఇది నా కోసమా? థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ వెల్కమ్. థ్యాంక్ యూ వరు. నా గలకం పైసలు సాయంత్రం ముద్దేస్తున్నారు, 5 రూపాయలు పెట్టలేదు. అది ఇప్పుడు పెట్టకపోతే ఏం చెప్పి పెద్ద అయినాక పెడతాడు. ఫ్రెండ్ చూడండి ఇక నా కోసం అయితే ఇక ఫ్రెండ్స్ మా డాడీకి అయితే ఎంత ఎక్సైట్మెంట్ ఉంది చూడండి. అందరు ఇక ఇయర్ బడ్స్ అయితే బుక్ చేసిరు. అంటే ఎప్పుడు చేసిరు? ఎంత 5 days అవుతున్నట్టుంది. అయితే అది మార్నింగ్ వచ్చింది. అయితే మార్నింగ్ నుంచి ఇక నువ్వు లేవు కదా అనేసి ఎట్లుంది ఇయర్ ఛార్జింగ్ అన్నీ చిన్న నాకు ఆర్డర్ చేస్తే ఫ్రెండ్స్ ఈ బుక్ చిన్న బుక్లు వస్తాయి ఫ్రెండ్స్. అంటే ఇక చిన్న బుక్ కాదు. వావ్ అలానే వచ్చిందా ఫ్రెండ్స్? నేను అనుకున్న ఇల్లు వస్తుంది. ఇట్లా పెట్టుకోవాలి డాడీ. అందుకే తీసుకురు. ఫోన్ చేస్తే నేను ఊకే అంటే డాడీకి డిస్టర్బ్ అవుతుంది అనేసి, అదేం వస్తుంది కదా. డాడీకి డిస్టర్బ్ అవుతుంది అనేసి అంటే కదా, అందుకని ఇక అది తీసుకురు పిల్లలు. ఫ్రెండ్స్ చూడండి, ఇక అంజలి అయితే ఇవాళ డాడీ కోసం అయితే ఈ ఫాదర్స్ డేకి అయితే ఇట్లా సర్ప్రైజ్ చేసింది. మన కోసం మన పిల్లలు ఏదైనా ఒక సర్ప్రైజ్ చేస్తే అది చాలా సంతోషంగా అనిపిస్తుంది. అది చిన్నదైనా అది పెద్దదైనా పర్వాలేదు, కానీ పిల్లలు ఏదైనా చాక్లెట్ తెచ్చి నోట్లో పెట్టినా అదొక సంతోషము. ఎందుకంటే మన పిల్లలు మన గురించి అంతా ఆలోచిస్తారా అనేసి నేనైతే ఈ విషయంలో మస్తు అదృష్టవంతురాలు. ఎందుకంటే మా అంజలి అయితే ఏదైనా వచ్చిందంటే మదర్స్ డే ఫాదర్స్ డే వచ్చిందంటే చాలా మా గురించి అయితే మస్తు ఆలోచిస్తుంది. ఓకే బెటర్, థ్యాంక్ యూ. వాళ్ళ డాడీ గురించి అయితే పెద్ద మనసుతో ఆలోచించి అట్లా తీసుకొచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకొకటి లాస్ట్ ఏమంటారు 1 సెకండ్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే.